చేయడానికి భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి. కృష్ణయ్య చెప్తే కుల సంఘాల వాళ్ళు వస్తారు, ఆయన ఎంతవరకు ఆ ఉద్యమం ఈ ఉద్యమం అని చేస్తాడు. అదే రాజకీయ పరంగా వాళ్ళని కేడర్లోకి తీసుకురావచ్చే బాధ్యత బీజేపీ చూసుకుంటుంది రేపు పొద్దున. కాబట్టి తెలంగాణ కోసం ఆంధ్ర నుంచి చంద్రబాబు గారు ఇచ్చిన గిఫ్ట్ బీజేపీకి అనుకోవాలి. దాన్ని మళ్ళీ కృష్ణయ్య చేతిలోనే పెట్టారు. ఎక్కడైతే రాజీనామా చేశారో అక్కడే పెట్టారు. ఆయన రాజీనామా చేసి ఊరుకుంటాడేంటి అక్కడ. ఇంకోటి ఏంటంటే వైసీపీతో ఆయనకి ప్రయోజనం లేదు, వచ్చేసింది ఓ ప్రయోజనం. వైసీపీ 2019లో సహకరించిన అది అనుకోకుండా వచ్చిన ప్రయోజనం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గిఫ్ట్, ఆ గిఫ్ట్ను తీసుకెళ్ళి బీజేపీకి ఇచ్చి, అంటే మనకు గనక అవార్డు ఏదన్నా వచ్చినప్పుడు ఆ అవార్డుని తీసుకెళ్ళి మెడల్ ఏదన్నా వచ్చినప్పుడు మళ్ళీ మన కాలేజీలో దండ వేయించుకుంటాం, వాళ్ళకి డెడికేట్ చేస్తాం. అట్లాగా ఇప్పుడు ఆయనకు వచ్చిన ఎంపీ సీట్ని మళ్ళీ చంద్రబాబు గారు అదే బీజేపీ చేత వేయించుకుంటున్నాడు వైసీపీ నుంచి ఇచ్చిన గిఫ్ట్. జస్ట్ అవార్డు రంగు మారిందేమో అంతే, అదే అవార్డు. కానీ ఒకటి సార్ కామన్ డౌట్ ఏంటి అంటే, ఇదే ఆర్ కృష్ణని తీసుకొచ్చి బీసీ ఓటు బ్యాంక్ కోసం అప్పట్లో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ ఎవరో లేనట్టు ఆయనకి రాజ్యసభ ఇచ్చారు జగన్ అని అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ అదే రాజీనామా చేసి మళ్ళీ ఆయనకే అదే బీసీ ఓటు బ్యాంక్ కోసం భారతీయ జనతా పార్టీ ఒక అస్త్రంగా ప్రయోగించుకుంటే ఇక్కడ ఈయనకి సక్సెస్ అవ్వలేదు. నిజంగా అది వచ్చి ఉంటే ఈయన గెలిచిండేవాడు జగన్ అని. రేపు అక్కడ అవుతుందా తెలంగాణ ఆంధ్రాని బీసీ ఓట్ బ్యాంక్ లో అలా కంపేర్ చేయలేము? ఐరన్ లెగ్ అవుతుంది అనే మాటలు సహజంగా వచ్చినాయి 2014లో తెలుగుదేశం